మహిళల విద్య కోసం అహర్నిశలు పాటుపడిన మహోన్నతరాలు సావిత్రిబాయి పులే అని బీసీ నాయకులు స్వామి గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో కదిరే స్వామి గౌడ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 194వ జయంతి వేడుకలను నిర్వహించారు. బీసీ సంఘం నాయకులు విద్యార్థులతో కలిసి జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రైట్ ఫోటో తీసు. ఓకే అన్న అన్న చేయండి అయ్యా చల్లు కనబడతలే కొంచెం పిల్లలకు చాక్లెట్ బాగా గిడు ఆశయాలు సావిత్రిబాయి పూలే ఆశయాలు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా మన మద్దికుంట గ్రామంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఇందుకు దగ్గర చిన్న పిల్లలతో ఈరోజు పూలమాల అర్పించి ఈరోజు జయంతి వేడుకలు జరుపుకున్నాం. మామూలుగా సావిత్రిబాయి పూలేను ప్రతి స్కూల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో జయంతి ఉత్సవాలు జరపాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఆమె చేసిన కృషి, ఆమె మన దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె చేసిన కృషిని ప్రతి విద్యార్థికి పుస్తక రూపంలో అందించాలి. మరియు టీచర్లు కూడా ఆమె జీవిత చరిత్రను ఎప్పుడూ పిల్లలకు చెప్తుంటూ అందరినీ ప్రతిభావంతులు చేయాలని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే ఇద్దరు ఆదర్శ దంపతులు. వాళ్ళ ఆశయాలు అందరూ నెరవేర్చాలని